చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా దామచర్ల జనార్దన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు శర్మ కాలేజీ గ్రౌండ్ నందు క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మ్యాచ్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు పుల్లయ్య చౌదరి, అధికార ప్రతినిధి బండారు మదన్, దయనేని ధర్మ, రాము, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బొడపూడి శివ, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నల్లూరు రవి, ఆళ్ల వెంకటాచలం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటంటి ఏం కొట్టాడు 3 బాల్ తర్వాత. Four. ప్లాన్ చేశారండి. చూపిస్తారా మనలో ఎన్నో
స్పెషల్ డ్రైవ్ అందరి కోసం పండగ కదా బాబురా సునీల్ కుమార్ వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. వాళ్ళు అవి పంపిస్తే 23 కూడా పండుగ వర్ధంతి సందర్భంగా మరియు కోస్తా ఆంధ్ర ప్రజల ప్రముఖ పండుగ అయినటువంటి సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయినటువంటి యువత, క్రికెట్ ప్రేమికులు కలిసి ఈ రోజున సిఎస్ఆర్ శర్మ కాలేజీ క్రికెట్ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువకులందరికీ అభినందిస్తూ రాజకీయాలు, క్రీడలు ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేటటువంటి కార్యక్రమాలు కాబట్టి క్రీడల్లో కూడా ఎవరు గెలుపోవటములు ఎవరైనా కూడా స్పోర్టివ్గా తీసుకొని ఫ్రెండ్లీ మ్యాచెస్గా విజయమైనటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ డిఫీట్ అయినటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకటే విజయాన్ని కానీ అపజయాన్ని కానీ ఒకే విధంగా భావించి ఈ 2 రోజులు జరిగేటటువంటి క్రికెట్ టోర్నమెంట్స్లో పాల్గొనేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తామండి. బహుమతులు జనార్దన్ రావు గారి చేతుల మీదుగా మెమోరియల్స్ క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఉంటుంది. అన్న ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా, అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా పార్టీలో యాక్టివ్గా తిరిగే మన యువతతోటి యాక్టివ్గా ఉండే వీళ్ళు పార్టీ క్యాడర్ తోటి ఒక 4 టీములుగా ఏర్పడి, ఒక టీములకి వైవి సుబ్బారావు ఇదిగా, రెండో టీంకి మంత్రి శ్రీనివాసరావు, ఇంకో టీంకి కామపల్లి శ్రీనివాసరావు, ఇంకో టీం కమ్మాయి వెంకటేశ్వర్లు, వీళ్ళు 4 టీములుగా వాళ్ళని పెద్దలుగా పెట్టుకొని సరదాగా అంటే మా నిరంతరం ఈ రాజకీయ ఒత్తిడిలో ప్రతిపక్షంలో నిరంతర పోరాటం చేసుకుంటూ నిరంతరం ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న అరాచకం మీద పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆట విడుపుగా గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కూడా ఇలానే మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నాం. అలాగే అందులో భాగంగా ఈరోజు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలే కాకుండా కూడా ఆటల్లో కూడా ముందుంటారు. అలాగే ముందుండే విధంగా వాళ్ళకి రేపు ఇవాళ 4 టీములు మ్యాచ్ జరుగుతుంది. రేపు 2 టీములు ఫైనల్కి వస్తాయి. ఫైనల్లో గెలిచిన వారికి మన ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మెమోంటోస్ ప్రైజ్ కూడా దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది. ఈ టోర్నమెంటు దామచర్ల జనార్దన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి మన ఈ గ్రౌండ్కి సహకరించిన మా బైక్ ఫ్రెండ్స్ అన్ని గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో యువత యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ నిత్యం ఇప్పుడు అపోజిషన్లో పోరాడుతూ ఎన్నో ఇది మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మీద నిరంతరంగా పోరాడుతూ బిజీగా ఉన్నాం. అదేవిధంగా ఆట విడుపుగా ఈ పండగ సందర్భంగా జనార్దన్ గారు యూత్ ఆధ్వర్యంలో 4 టీములుగా విడిపోయి అందరం కూడా ఆహ్లాదంగా ఈ శర్మ కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు 4 మ్యాచ్లు జరుగుతాయి. రేపు 2 మ్యాచ్లు ఫైనల్కి వస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. రేపు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆ రోజున దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. అట్లాగే మేమందరం కూడా ఫ్రెండ్లీగా
అందరం కూడా చాలా సరదాగా 3 సంవత్సరాల నుంచి చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆడుతున్నటువంటి ప్లేయర్స్ అందరికీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ, అట్లాగే దీనికి ఫ్రాంచైజీలు ఏర్పడి వాళ్ళందరూ దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అండి.